నమస్తే, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ప్రతి వారం రకరకాల క్విజన్ కి సంబంధించిన రెసిపీస్ ని పరిచయం చేస్తున్నాను కదండి. భూమి గుండ్రంగా ఉంది అని అంటూ ఉంటే చాలాసార్లు విన్నాను, కానీ నాకెందుకు ఇప్పుడు నిజంగానే గుండ్రంగా ఉంది అని ప్రాపర్ గా అర్థమైపోయిందండి. ఎందుకు అర్థమైంది అంటారా? ఎటెళ్ళినా మళ్ళీ చుట్టూ తిరిగి గుజరాత్కి రావాల్సి వచ్చిందండి. అదే ఎందుకంటే గత 4 వారాల నుంచి రకరకాల క్విజన్లు మీకు పరిచయం చేసి ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఏం క్విజన్స్ ఉంటాయని అలా నాకు ఎక్కడో గుజరాత్ లోకల్ క్విజన్ టచ్ అయిందండి. మనం ఆల్రెడీ గుజరాత్ క్విజన్ లో రెసిపీస్ ని టేస్ట్ చేసేసాం, కానీ ఈ గుజరాత్ లోకల్ క్విజన్ అని ఇంకొకటి ఉంది. ఇందులో బోలెడని వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి. చాలా బాగుంటాయంట. వీటికి మంచి పేరు కూడా ఉందన్నమాట ఈ రెసిపీస్ కి. మరి భూమి గుండ్రంగా ఉందని చెప్పాను కదా, దానికి చుట్టూ తిరిగి మళ్ళీ వెళ్ళి గుజరాత్ లో పడ్డాను. సో ఈ వారం అంతా గుజరాత్ లోకల్ క్విజన్ లో ఉన్న మంచి రెసిపీస్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. ఫస్ట్ రెసిపీ చట్నీ వాలే ఆలూకి రాయితా. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మోనికా చూపిస్తుంది. సో మరి గుజరాతీ డిష్ లోని ఇది ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ డిష్ అండి. దీనికి పల్లీలు కాస్త వేయించి పెట్టుకోవాలి, నేను రెడీగా పెట్టుకున్నాను. అలాగే భుజియా మనకి మార్కెట్ లో దొరుకుతుంది. భుజియాను కూడా రెడీగా ఇలా ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. అండ్ పొటాటోస్, బంగాళదుంపల్ని ఉడికించి ఇలా పెద్ద పీసెస్ గా ఉంచుకోవచ్చు, లేదంటే కొంచెం కట్ చేసుకుందాం, అప్పుడే టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక బౌల్లో వేసేసుకున్నాం. క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నా బాగుంటది. మరీ పెద్దవంటే మనకి మసాలాలు అందులోకి వెళ్ళాలి కాబట్టి ఇలా కొంచెం కట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తెచ్చుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయలు. వాళ్ళు కారం ఎంత తింటారో స్వీట్ దానికి తగ్గట్టుగా వేసుకుంటారండి. అంటే వాళ్ళ వంటలు ఎక్కువ కారంగా ఉండవు అనమాట. ఒక పక్క పచ్చిమిరపకాయలు వేసుకుంటారా, ఎక్కడో దగ్గర స్వీట్ తగిలేలాగా తయారు చేసుకుంటారు అనమాట. ఎక్కువగా వాళ్ళ క్విజిన్ లోని స్వీట్ కి సంబంధించిన రెసిపీస్ ఉంటాయి. ఏది లేకపోతే ఏం చేస్తారో తెలుసా, కాస్త పంచదార వేసేసుకుంటూ ఉంటారు వాళ్ళ రెసిపీస్ లోని. వాళ్ళు ఎక్కువగా కారం తినడానికి ఇష్టపడరు. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకున్నాం, కానీ స్పైసెస్ బాగా వేసుకుంటారు, అంటే మసాలా ఐటమ్స్ అవి. అల్లం, వేరుశనగ పలుకులు వేసుకున్నామా. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని చట్నీ తయారు చేసుకోవాలి. జనరల్ గా చాలా రెసిపీస్ కి ఏంటంటే మనం స్టవ్ ఆన్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ తో తయారు చేసుకుంటూ ఉంటాం కదా రెసిపీస్ ని. అలా చేస్తే కానీ టేస్ట్ రాదండి. ఏం వేయకుండా, ఏమి వండకుండా, స్టవ్ ఆన్ చేయకుండా అసలు ఎక్కడైనా టేస్ట్ వస్తుందో చెప్పండి? ఏదైనా వంటలోని రాదు కదా. కానీ గుజరాత్ లోని వీళ్ళ లోకల్ క్విజిన్ లో ఎస్పెషల్లీ చాలా రెసిపీస్ ఉంటాయి. అసలు వీళ్ళు అన్ని మిక్స్ చేసి తయారు చేస్తారండి, అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ కుకింగ్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఇది వన్ ఆఫ్ ద రెసిపీ అనమాట. మనం బంగాళదుంపలు ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మసాలా ఏదైతే తయారు చేసుకున్నామో ఈ మసాలాని మనం ఈ బంగాళదుంపల్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం, ఇవే కాకుండా గుజరాత్ లో ఏంటంటే మీరు జనరల్ గా ఇంట్లో ఏం చేస్తారు, ఒకరోజు వంకాయ కూర వండుకుంటారు, ఒకరోజు బీరకాయ వండుకుంటారు, ఒకరోజు చికెన్ వండుకుంటారు. వెజిటేరియన్స్ అయితే ఒకరోజు ఆనపకాయ వండుకుంటారు. అలా రోజుకొకటి. నెక్స్ట్ మంత్ ఏం తింటారు, ఇదే మళ్ళీ రిపీట్ చేస్తాం. మోనికా ఆ మాత్రం తెలీదా నీకు అంటారా? కరెక్ట్. ఆ తర్వాత నెల అదే రిపీట్ చేస్తారు. ప్రతి ముందు వారం మనం ఏం వంటలు చేసుకుని తిన్నామో నెక్స్ట్ వారం కూడా అవే చేసుకుంటూ ఉంటారండి. ఎన్ని రకాల కుక్కరీ షోస్ వచ్చి ఎన్ని రకాల వెరైటీస్ నేర్పిస్తున్నా మీకు అలవాటైనవి మీ ఇంట్లో తరచూ వండుకుంటూనే ఉంటారు. కానీ గుజరాత్ లో అలా కాదు తెలుసా. సీజనల్ గా వండుకుంటారంట లోకల్ క్విజిన్ లో. అంటే ఈ సీజన్ లో దొరికే వెజిటబుల్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ తర్వాత వచ్చే సీజన్ లో ఏ వెజిటబుల్ దొరుకుతుందో ఆ వెజిటబుల్ నే ఎక్కువ యూజ్ చేస్తారట. ఈ ముందు వాడిన వెజిటబుల్ కొద్ది రోజులు పక్కన పెడతారనమాట. ఒకే రుచిని రోజు ఏం తింటాం చెప్పండి, అది వాళ్ళ పండ. సో చూసారా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. అండ్ వాళ్ళ రెసిపీస్ లో ఎక్కువగా
న్యూట్రియంట్ వాల్యూస్ బాగా ఉండే ఫుడ్ ని తీసుకుంటారంట. నేను లైవ్ గా గుజరాతీస్ ని చూసానండి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో చేసే ప్రతి వంటలోని అన్ని రకాల పోషక విలువలు ఉన్నాయో లేదో చూసుకొని మరి మెజర్ చేసుకొని వండుకుంటారు. అమ్మో, వాళ్ళు చాలా హెల్త్ కాన్షియస్. సో ఇప్పుడు ఈ చట్నీని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలంటే కొంచెం పెరుగు వేసుకుందాం, కొంచెం సాల్ట్, వేసుకున్నామా? ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఈ భుజియా ఉంది చూసారు, చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఉత్తునే కూర్చొని తినాలనిపిస్తుంది సార్. అలాంటిది చట్నీ చేసుకొని ఇలా బాగా బంగాళదుంపలు మిక్స్ చేసి నేను ఒక 5 నిమిషాల పాటు అలా పెట్టాను కదా, బంగాళదుంపలకి బాగా ఈ చట్నీ పట్టాలని. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా. వీళ్ళ ప్రతి రెసిపీలో చాట్ మసాలా ఎక్కువగా ఉంటుందండి. బాగా చాట్ మసాలాని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ స్పైసెస్ చెప్పాను కదా, వీళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే ధనియాల పౌడర్ ఒక డబ్బాలో, దాల్చిన చెక్క పౌడర్ ఒక డబ్బాలో, అలాగే జీలకర్ర పొడి ఒక డబ్బాలో, ఇలా మన వంటింట్లో ఎన్ని రకాల స్పైసెస్ మనకు తెలిసి ఉంటాయో అవన్నీ డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకుంటారు. ఒక రెసిపీ స్టార్ట్ చేయాలంటే అందుకే వాళ్ళకి పని ఫాస్ట్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క డబ్బాల నుంచి అన్ని ఒక్కొక్క కొంచెం తీసి వేసేసుకుంటారు, ఏది కావాలో అది. సో ఎప్పుడు ఇలా రెడీగా వాళ్ళ కిచెన్ లో ఉంటారట. నేను వాళ్ళ కిచెన్ చూసాను కాబట్టి అంత ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను అనమాట. సో మరి ఇది బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోని మనం తయారు చేసుకున్న ఈ బంగాళదుంపలు ఇలా సర్వ్ చేసుకుందాం. సో ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత మన భుజియా, అంటే ఇది సేవ్ భుజియా అని మనం అంటాం, వాళ్ళు భుజియా అని అంటారు. సేవ్ అనొచ్చు, భుజియా అనొచ్చు. సేవ్ అంటే మరి కొంచెం చిన్నగా ఉంటుంది కదా, దాన్ని సేవ్ అంటారు. దీని వాళ్ళు భుజియా అంటారు అనమాట. ఇప్పుడు మనం భుజియాని దీనిపై నుంచి ఇలా వేసుకోవాలి. చెప్పాను కదా, వాళ్ళు ఇన్స్టెంట్ గా అన్ని అప్పటికప్పుడు వేడివేడిగా చక్కగా రెడీ చేసుకుంటారు. వాళ్ళు ఎక్కువగా శనగపిండితో కూడా రెసిపీస్ చేసుకుంటారండి. ఇంతకీ ఇది వాళ్ళు ఎప్పుడు తింటారో చెప్పనా? చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏకాదశి నాడు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం రోజు తింటారంట వాళ్ళు. కాకపోతే ఉపవాసం రోజు వాళ్ళు గరం మసాలా పౌడర్ ఇంట్లో యాడ్ చేసుకోవాలంట. మామూలుగా అయితే వేసుకొని తింటారంట. వాళ్ళ ఉపవాసాలు చాలా వెరైటీగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువ శివుడికి పూజ చేస్తారు. వాళ్ళలో కూడా అంటే గుజరాత్ లోని ఎక్కువ టెంపుల్స్ ఉంటాయండి. ఎటు చూసినా మందిరాలు కనిపిస్తాయి. ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి కదా, అసలు వెళ్ళే భక్తులు ఉంటారా అని మీరు అన్నారు అంటే అదొక పెద్ద పాపం అండి బాబు. ఎందుకంటే గుజరాత్ లోని టెంపుల్స్ లో క్యూలు నిండిపోయి ఉంటాయండి. చంటి పిల్లలను కూడా ఎత్తుకొని ఆ క్యూలోని గంటలు నిలబడి దర్శనం చేసుకుంటారు. సో మరి వీకంతా వెజిటేరియన్ ఫుడ్ చూపిస్తావా మోనికా అని అనుకుంటున్నారా? అఫ్కోర్స్ అయి ఉండొచ్చు. వెతుకుతాను, ఏమైనా దొరుకుతాయేమో ట్రై చేస్తాను. లేదంటే ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. సో ఈరోజు చూసారా, నేను గుజరాతీ గెటప్ లో వచ్చేసాను. సో గుజరాతీస్ ఎప్పుడు ఇలాగే రెడీ అవుతారు. అంటే ప్రాపర్ గా స్టేట్ లో సెటిల్ అయిన వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి ప్రకారంగా ఇలా రెడీ అవుతారనమాట. వాళ్ళ డ్రెస్సులు బాగుంటాయి కదా, కలర్ఫుల్ గా. సో మరి భుజియా వేసేసుకున్నాం కదా. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన చట్నీ వాళ్ళే ఆలూకి రాయితా రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చట్నీ వాళ్ళే ఆలూకా రాయితాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, పెరుగు 1 కప్పు, సేవ్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టీ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. చట్నీ వాళ్ళే ఆలూకా రాయితా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, పల్లీలు, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు వేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కూడా వేసి నిమ్మరసం, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకొని గరం మసాలా, చాట్ మసాలా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని భుజియా వేసి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చట్నీ వాళ్ళ ఆలూకా రాయితా రెడీ.
చట్నీ వాలే ఆలూకి రాయితాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నాకు గుజరాతీ రెసిపీస్ అంటే చాలా ఇష్టము. అండ్ అందులో ఇలాంటివి ఫ్రెష్ గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేవి చాలా బాగుంటాయి. రియల్లీ సూపర్. కారకారంగా ఉంది, పుల్లగా ఉంది. నిమ్మరసం వేసుకున్నాం. ఆలు సాఫ్ట్ గా, గుజియా క్రిస్పీగా, టేస్టీగా. బా ఏముందండి, సూపర్ అంటే సూపర్. సైడ్ డిష్ లా ప్రిపేర్ చేసుకోండి, అద్దరిపోద్ది నిజంగా. లేదా ఈవినింగ్ ఉత్తి భుజియా తినే కన్నా, అంటే ఉత్తి సేవ్ తినే కన్నా ఇలా ఏదైనా రెసిపీ తయారు చేసుకొని తినండి. చాలా 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 టేస్టీగా ఉంది. ఈ ఎపిసోడ్ని మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabruchi, www.youtube.com/etvabruchiలో మళ్ళీ చూడండి. చూసారు కదండి, టేస్ట్ ఆఫ్ ఇండియా గుజరాతీ లోకల్ క్విజన్ నుంచి ఒక మంచి రెసిపీని పరిచయం చేశాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సీ యూ, టేక్ కేర్, బై బాయ్.